హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నాను. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, బట్ రెగ్యులర్గా అయితే నేను జిమ్కి వెళ్తున్నాను. కానీ వీడియో షూట్ చేసే టైం లేక ఆ టైంలో నాకు అదేంటి జిమ్లో ఎక్కువ పర్సన్స్ ఉండటం వల్ల దేనివల్ల నేను వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో వీడియోస్ కూడా నేను కంటిన్యూస్గా అప్లోడ్ చేయలేదు. ఇప్పటికీ నేను వీడియో అప్లోడ్ చేసి కూడా ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది. సో ఈ 10 days నేనైతే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాను. నా ఫ్యాట్ లాస్ జర్నీలో డే 58. మీకు ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. నేను వెయిట్ లాస్ అవ్వటం కన్నా ఫ్యాట్ లాస్ అవ్వటం నాకు ఇంపార్టెంట్ అనిపించింది. ఫ్యాట్ లాస్కి అండ్ వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తున్నాం అనుకోండి, చాలామంది లావుగా ఉన్న లేడీస్ ఏం చేస్తారంటే, నేను అర్జెంటుగా వెయిట్ లాస్ అయిపోవాలి, నేను ఎంతో కొంత తగ్గాలి, ఈ వెయిట్ లాస్ అట్లీస్ట్ ఒక 15-20 kgs నేను ఒక 3 monthsలో తగ్గాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ వెయిట్ లాస్ చేయటం వల్ల ఇప్పుడు మీరు ఒక 30 days మీరు కంటిన్యూస్గా జిమ్ చేశారు. కంటిన్యూస్గా జిమ్ చేసినప్పుడు 70 kgs ఉన్న వాళ్ళు 65 kgsకి వచ్చారనుకోండి. వెయిట్ లాస్లో 65 kgsకి వచ్చారు. నెక్స్ట్ మీరు ఏదైనా రీజన్ వల్ల సడన్గా జిమ్ వెళ్ళకుండా ఉండాల్సి వచ్చింది 1 week ఆర్ 10 days. ఆ 10 daysలో మీరు జిమ్కి వెళ్ళకుండా మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు ఎంతైతే 5 kgs తగ్గారో ఆ 5కి ఇంకో 5 యాడ్ చేసుకొని టోటల్గా 10 kgs పెరుగుతారనమాట. అంత గ్యాప్ వచ్చినా కూడా మంచిది కాదు వెయిట్ లాస్లో. అదే ఫ్యాట్ లాస్ అనుకోండి, ఇప్పుడు 30 days మీరు కంటిన్యూస్గా జిమ్కి వెళ్తారు, 70 kgs ఉన్న మీరు 65 kgsకి వస్తారు. అంటే 5 kgs వెయిట్ లాస్ అయ్యారు. సో ఆ వెయిట్ లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ 10 days మీరు జిమ్కి వెళ్ళకపోయినా సరే అదే మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. అంటే మీ బాడీలో ఫ్యాట్ అనేది త్వరగా జనరేట్ అవ్వదు. మీరు ఫుడ్ కొంచెం జిమ్కి వెళ్ళకపోయినా, కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా, ఆ టైంలో మీ వెయిట్ అనేది మెయింటెనెన్స్ అవుతూ వస్తుంది. కానీ వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అయిపోరు అనమాట. సో అందుకని ఒక మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ కన్నా ఫ్యాట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ ఏముందండి, మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో ఇప్పుడు 1000 calories తీసుకుంటున్నాం డైలీ, దాంట్లో 500 calories తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతారు. దానివల్ల యూజ్ ఉండదు. మనం ఎంతైతే తగ్గాలనుకుంటామో దానికి డబల్ మళ్ళీ వచ్చేస్తాం. అదే ఫ్యాట్ లాస్ అయితే కంటిన్యూస్గా మీరు ఫుడ్ తీసుకుంటూనే కొంచెం వెయిట్స్ ఉన్న వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ఆ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి మించి ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు. సో ఇప్పుడున్న లేడీస్ వినండి, ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వెయిట్ లాస్ అని అనుకునే దానికన్నా అందరూ ఫ్యాట్ లాస్, బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఫ్యాట్ ఎందుకంటే తిరిగి జనరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఆ టైంలో మనం కంటిన్యూస్గా ఒకవేళ 1 or 2 days స్కిప్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా లేదు ఎప్పుడు షార్ట్ అప్లోడ్ చేసినా సరే రీల్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేనైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎంత వెయిట్ లాస్ అయ్యాను, ఎంత ఫ్యాట్ లాస్ అయ్యాను, బాడీలో ఎంత చేంజ్ వచ్చిందని నా ఫస్ట్ నుంచి వీడియోస్ కనుక కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా అని. నెక్స్ట్ ఈరోజు మా వర్కౌట్స్ వచ్చేసరికి షోల్డర్ వర్కౌట్స్లో కూడా కొంచెం కొత్త వేరియేషన్స్ మేము స్టార్ట్ చేసాము. సో కొంచెం లైట్గా స్టార్టింగ్ కాబట్టి బేసిక్ కాబట్టి కొంచెం వెయిట్స్తోనే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే చాలా హెవీ వెయిట్స్ వస్తున్నాయి. రీసెంట్గా నేను
ఒకటి ట్రై చేశాను, ప్రీ వర్కౌట్ డ్రింక్ అనమాట. అది ఎట్లా అనిపించిందంటే నాకు ఒక్కసారే ట్రై చేశాను నేను. అసలు అది తాగకుండా ఉంటేనే కొంచెం ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయగలను అనిపించింది. మరి మిగిలిన వాళ్ళందరూ ఎట్లా తాగుతారేమో అర్థం కాలేదు. అసలు ఫేస్ అంతా ఇచ్చింగ్ వచ్చేసి, లెగ్స్ ఇచ్చింగ్, నెక్ ఇచ్చింగ్, అసలు అంతా ఎలా అయిపోయిందంటే అసలు బ్లైండ్ లాగా అయిపోయింది నాకు. ఆ రోజు అందరూ ఏమంటారంటే ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకుంటే హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం, బాగా చేస్తాం, అది ఇది అంటారు. కానీ బాబోయ్ నాకైతే అస్సలు సరిపడలేదు అది. అసలు నేను ఇంకోసారి తీసుకోకూడదు అనిపించింది. ఏదో ట్రై చేయక ఒక్కసారి ట్రై చేశాను నేను. ఆ ఒక్కసారి కూడా నాకు చాలా టఫ్ అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే నేను ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను నేను. లాస్ట్ వీడియోస్లో కూడా ఎందుకు తీసుకోవాలి ప్రోటీన్ పౌడర్, దేనికి మంచిది, మన హెల్త్కి మంచిదా కాదా అని కొన్ని వీడియోస్ చేశాను. ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. దాని మీద కూడా ఒక వీడియో ఉంటుంది. ఇంకా ఈరోజు నా మీల్ వచ్చేసరికి నేను కొంచెం ప్రోటీన్ పౌడర్ తీసుకొని నెక్స్ట్ ఓట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నాను, నట్స్ అండ్ సీడ్స్. మార్నింగ్ చేస్తే ఏంటంటే మనకి ఏదో మజిల్ వచ్చేసేయాలి, గట్టిగా అయిపోవాలని కాదండి. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మజిల్ లాస్ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది. ఆ మజిల్ని మనం ఏదో పెంచుకోవాలని కాదు, మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనకి ఏ బ్యాక్ పెయిన్ కానీ, లెగ్ పెయిన్ కానీ, మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి మజిల్ గెయిన్ అవటం వల్ల. సో ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ని కొంచెం పెంచుకుంటే మనం కొంచెం సేఫ్గా ఉంటాము. సో హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈరోజు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ప్రోటీన్ పౌడర్. చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ అనమాట. అంతేగాని ఇదే ఫస్ట్ టైం కాదు. నేను అంతకుముందు జిమ్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను ప్రోటీన్ పౌడర్, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడే తీసుకుంటున్నాను. అలానే కంప్లీట్గా ప్రోటీన్ పౌడర్ మీదే బేస్ అయి ఉండకూడదు. ఒక స్కూప్కి 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ మిగిలిన 50 grams ఆఫ్ ప్రోటీన్ నేను ఫుడ్లోనే తీసుకుంటున్నాను. లైక్ దాల్ అని కానీ, లేదా ఎగ్ వైట్స్లో కానీ, నెక్స్ట్ ఇలాగ కొన్ని నట్స్, సీడ్స్ వీటన్నిటిలో కలుపుకుంటే కొంచెం అట్లీస్ట్ ఒక 40 grams అయినా ప్రోటీన్ దొరుకుతుంది. అందుకని చెప్పి నేను ఫుడ్లో మెయింటైన్ చేసుకుంటూ ఇట్లా ఒక స్కూప్ తీసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈరోజు రాగి జావ ఎందుకో చాలా తాగాలనిపించింది. సో ఈవినింగ్ వచ్చేసరికి నేను రాగి జావ తీసుకున్నాను. అది ఎట్లా అనిపిస్తుంది అంటే దాంట్లో నేనేం సాల్ట్ కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ ఏం యాడ్ చేయను. జస్ట్ కొంచెం పౌడర్ అండ్ కొంచెం వాటరే, అదే కొంచెం బాయిల్ చేసుకొని అదే తీసుకుంటాను. ఎందుకంటే మన బాడీకి షుగర్స్ మంచిది కాదు, అండ్ అలాగే సాల్ట్ మంచిది కాదు. అందుకని చెప్పి ఉత్తది తినటానికి ఉత్తది తాగటానికి కానీ, తినటానికి కానీ అలవాటు చేసుకునేలా ఉండాలి మన బాడీ. డైలీ ఏం తీసుకొని నేను వీక్లీ 1 or 2, ఎందుకంటే కొత్త ఫుడ్ నేను అన్నీ ట్రై చేస్తూనే ఉంటాను. ఒకే ఫుడ్కి స్టిక్ ఆన్ అయిపోతూ ఉండనండి నేను. ఈరోజు నేను రాగి జావ తీసుకున్నాను అనుకోండి, ఒక 2 to 3 days తర్వాత మళ్ళీ అడ్డే తీసుకుంటాను. నెక్స్ట్ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నానంటే నెక్స్ట్ డేకి ఇంకొకటి చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు అందరూ జిమ్కి వెళ్ళాలని లేదు కదా, సో వాళ్ళ ఇంట్లో ఉండి కొంచెం వెయిట్ లాస్ ట్రై చేయొచ్చు. వెయిట్ లాస్ ఏంటంటే క్యాలరీస్ కౌంట్ని కొంచెం తగ్గించుకొని మన ఫుడ్లో ప్రోటీన్ పెంచుకొని నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఫుడ్ తినటం వల్ల మనం ఇంట్లో కూర్చొని కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. జస్ట్ కొంతమంది వాకింగ్ చేస్తూ కూడా చాలా వెయిట్ లాస్ అయ్యామని అంటారు. వాళ్ళు మెయిన్ చేసేది ఏంటంటే ఫుడ్లో క్యాలరీస్ని కౌంట్ని తగ్గించేస్తారనమాట. ఇప్పుడు 1500 calories తీసుకోవాలనుకోండి, ఎక్కువ వాటర్ తాగుతూనో ఇంకోటి ఏదో చేస్తూ 1000 calories మాత్రమే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. కానీ అదే కంటిన్యూస్గా మనం చేస్తూ పోలేం కదా. లైక్ ఫుడ్ని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక టైంలో కొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది.
లేదు బయటికి నలుగురితో వెళ్ళినప్పుడు కొంచెం ఏదన్నా ఫుడ్ కొంచెం తినాలనిపిస్తుంది. ఆ టైంలో తిన్నా సరే వెయిట్ లాస్ అవ్వదు, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో అందుకని దానికన్నా బెటర్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వెయిట్స్ని కూడా లిఫ్ట్ చేసుకుంటూ చేసిన మీరు ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. ఏదో జిమ్కి వెళ్ళిపోవాలి,